Oh, hello, Sabros. This is Sai and I'm your. Hey, hello all. మీరు చూస్తున్నారు క్రై వ్యూ ఆఫ్ హెచ్సిబి అండ్ here is the నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ఇమ్మెచ్యూర్ టాక్సిక్ నిబ్బా డైరెక్టెడ్ బై హెచ్సిబి. ఒరే ఆగు, మళ్ళీ నా ప్రైవేట్ ఫోటోస్ రివీల్ చేశారని కామెంట్లోని వీడియోలోనే ఏడుతావే మాగు. ఈ ఫోటో నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ నుంచి తీసుకున్నా అండ్ థంబ్నెయిల్ లో ఉన్న ఫోటో 3 Angry Boys ఛానల్ నుంచి తీసుకున్నా. సో రెండు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లోనే ఉన్నాయి, ప్రైవసీగా. యారా ఇన్స్టాగ్రామ్ లైవ్ స్క్రీన్ షాట్లు తీయడం నీకే వచ్చా? మాకు కూడా వచ్చు, మేము తీస్తాం. అవును, 100K ఏదో గ్రాండ్ గా ఫేస్ రివీల్ ప్లాన్ చేస్తున్నావంట. చెయ్యి వెయిటింగ్, బిగ్ ఫ్యాన్ అన్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? యారా బాధగా ఉందా? 2 years బ్యాక్ నేను కూడా నా ఫేస్ రివీల్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నా, కానీ కేవలం నీ ఈగో కోసం నేను చెయ్యక ముందే నా ఫొటోస్ నీ కమ్యూనిటీ పోస్ట్ చేసావు. నేను ఫేస్ రివీల్ చేసినా నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆ వీడియో కింద ఆల్రెడీ హెచ్సిబి నీ ఫేస్ రివీల్ ఎప్పుడో చేశారని కామెంట్లు పెట్టారు. సో మ్యాటర్ ఏంటంటే బంగారం, నువ్వు మా వాళ్ళకి నీ ఛానల్లో ప్రీమియర్ షో చేసావు, నేను మీ వాళ్ళకి నా ఛానల్లో ప్రీమియర్ షో చేసా. ఓకేనా? ఈ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్ లో హెచ్సిబి వీడియోకి రిప్లై ఇద్దాం అండ్ సెకండ్ చాప్టర్ లో హెచ్సిబి లా కాకుండా టైటిల్ జస్టిఫై అయ్యేలాగా హెచ్సిబి ఎందుకు ఇమ్మెచ్యూర్ టాక్సిక్ నిబ్బానో 4 points లో చెప్తా. ఈ సాయిది లేట్ గడి విషయానికి వస్తే, వీడు కూడా 6 members బ్యాచ్ లో ఒకడు. వీడు కూడా బొకడా బ్యాచ్ తో కలిసి మనల్ని పర్సనల్ గా టార్గెట్ చేశాడు. కాకపోతే వేరే వాళ్ళు మనల్ని ఒక్కసారి టార్గెట్ చేస్తే వీడు మనల్ని ఏకంగా 2 సార్లు టార్గెట్ చేశాడు. పోయి నిన్నెవరా టార్గెట్ చేసేది? 1 versus 6 అని సింపతి జోకులు వేసుకుంటూ కూర్చున్నా. అరే నీకోటి చెప్పనా, నీ మీద ఒకవేళ నేను వీడియో చేశాను అనుకో, ఆ వీడియో కంటే నా రీఅప్లోడ్కి రీచ్ ఎక్కువ వస్తుంది. వీడిది ఎంత చైల్డ్ మెంటాలిటీ అంటే, వీడి మీద మేమర్స్ అసెంబ్లీ ఒక వీడియో చేశాడు, దాన్ని నేను స్టోరీ పెట్టా, దానికి వీడిని టార్గెట్ చేశారని ఏడుస్తున్నాను. అంటే ఇప్పుడు నీ వీడియోలో అప్పుడప్పుడు 30 భార్గవ్ స్టోరీ పెడతాడు, భార్గవ్ వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నట్ట. మేమర్స్ అసెంబ్లీ అనే క్రియేటర్ నన్ను కాంటాక్ట్ అయ్యి, మా ఒకసారి నా వీడియో చూడు, నచ్చితే స్టోరీ పెట్టాను అన్నాడు. సరే అని చెప్పి నేను వీడియో చూసాను, వీడియో నచ్చి నేను స్టోరీ పెట్టా. పాపం చెయ్యక ఒక క్రియేటర్ వచ్చి నాకు సపోర్ట్ చేయడానికి స్టోరీలో మెన్షన్ చేస్తే నేను టార్గెట్ చేశారని చెప్పి మళ్ళీ సింపతి కార్డ్ ప్లే చేస్తారా? ఎంగిల్ మెతుకులు తినే ఎంగిల్ నా కూడా. దాన్ని వీడు ఎలా మ్యానిపులేట్ చేశాడు చూడండి. 2 సార్లు టార్గెట్ చేశాడు. ఆ 2వ సారి కూడా చాలా దారుణంగా టార్గెట్ చేశాడు. అది ఎలానో చెప్తా వినండి. ఫస్ట్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్లాటిపస్ గాడు నా మీద వచ్చి ఒక రోస్ట్ వీడియో చేశాడు. కానీ ఆ వీడియో కిందకి వచ్చి కామెంట్లు పెట్టిన వాళ్ళకి రిప్లైగా అసలు ఏం సంబంధం లేని మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ చాలా డెరిగేటరీగా రిప్లైస్ ఇచ్చాడు. అలాంటి వాడి వీడియోని తీసుకొచ్చి ఈ సాయిది గ్రేట్ గాడి స్టోరీ పెట్టాడు. నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసిందే కాకుండా మా ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగి చాలా దారుణంగా టార్గెట్ చేశారు. చూసారంటే ఇక్కడ ఎంత హాఫ్ బ్రెయిన్ నిబ్బగాడో కంప్లీట్లీ ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను పెట్టింది వీడియో పెట్టా, స్టోరీ కామెంట్ కాదు. వీడియో స్టోరీ పెట్టినప్పుడు వీడియోలో ఏమన్నా ఉంటే చెప్పాలి, అంతేకాని కామెంట్ల గురించి మాట్లాడతావేంట్రా? అండ్ ఆ కామెంట్ గురించి కూడా మేమర్స్ అసెంబ్లీ తన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది వ్యాలిడ్ గా ఉందా లేదా మీరు ఇద్దరు చూసుకోవాలి. వీడియో స్టోరీ పెడతానేమో కామెంట్ గురించి మాట్లాడతాడు, కామెంట్ స్టోరీ పెడతానేమో వీడియోలో చేసేస్తాడు డైరెక్ట్. వీడు చెప్తున్నాను కదా, వీడు రావణ్ ఫర్ వీడు రోస్టింగ్ కమ్యూనిటీలో. రావణ్ ఫరీతో కూడా వద్దులేండి, రావణ్ ఫర్ కంటే కింద ఇటు. ఇప్పుడు మళ్ళీ మీరు కామెంట్ లో ఫోటోలు ఎడిట్ చేయడం తప్పు కదా. ఈ వర్డ్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యేలా చేయడం. నేను రోస్టింగ్ అంటే జోకులు వేయడం అనుకున్నా, కానీ ఇలా చెయ్యాలి, ఇలా బాత్రూమ్ లో ఫోటోలు పెట్టి దానిపైన టాయిలెట్ లో పోయాలి, ఇవన్నీ మీ వర్డ్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యా నేను. దీన్నే గెలిగించుకొని మరీ గుద్ద తెంగించుకోవడం అంటారు. ఆ తర్వాత బిట్టు బీటీఎల్ నీ మీద పెట్టిన వీడియోని సోమియా స్టోరీ పెట్టి మిగతా వాళ్ళందరికీ కొలాబరేషన్ పెట్టిందని అన్నావు. ఆ కొలాబరేషన్ లో నన్ను కూడా చూపించు. వాడు రీల్ ని తీసుకొచ్చి ఎందుకు నీ ఇన్స్టాగ్రామ్ లో వేసుకున్నావు? నువ్వు వేసుకున్నదే కాకుండా ఎందుకు మిగిలిన వాళ్ళతో కొలాబరేషన్ వేసావు? నువ్వు అబద్ధాలు ఆడతావా అన్న? నిజం చెప్పరా. ఆడతాను. అబద్ధమాడు పేదలు దేవునికి అసహ్యమైన బైబిల్లో ఉందిరా. అబద్ధమాడట పాపం, పాపానికి జీతం నరకం. సో మై డియర్ హెచ్సిబి ఆడియన్స్, చెవిలో కొంచెం ఇయర్ ఫోన్స్ సరిగ్గా పెట్టుకుని వినండి. ఆ కొలాబరేషన్ ఏదైతే ఉందో అది నేను యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఆ కొలాబరేషన్ నేను యాక్సెప్ట్ చేసినట్టు నా ఫోటో అక్కడ పెట్టి దాన్ని పోర్ట్రేట్ చేసి ఫేక్ ఎలిగేషన్ నా మీద వేసాడు. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి గొర్రెలు చేశాడు. మీతో ఉన్న ప్రాబ్లం ఇదయ్యా, బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ వేసి మ్యానిపులేటివ్ గా మాట్లాడితే చాలా నమ్మేస్తారు. కానీ ఈ సాయిది గ్రేట్ గాడు అదే ఒక చిన్న పిల్ల మీద లిమిట్స్ దాటి ఏకంగా డెత్ జోకే వేశాడు. వాడు ఎలా వేశాడో మీకు తెలియాలంటే ఈ వీడియో క్లిప్ చూడండి. పాపే మా జీవన జ్యోతి ఏంట్రా? సీరియల్ డైరెక్టర్ ఏమన్నా పీడోఫైల్ మరి లేకపోతే ఏంట్రా? మూసేసిన గుడిలో ఆరిపోయిన కప్పోరం పిల్లలా ఉంది. ఇది జీవన జ్యోతి. జీవన్ ఎరా ఇలాంటి బిలో ద బెల్ట్ పనిచేసి వీడియో ప్రైవేట్ పెట్టేసినంత మాత్రాన నాకు దొరకవనుకున్నావా? సిగ్గులేదురా? రే తెమ్మెచ్చోరు నా కొడుకు ఏంట్రా నువ్వు? అరే ఇప్పుడు వీడియో ప్రైవేట్ లో ఉందని నువ్వే అంటున్నావు. వీడియో ప్రైవేట్ లో ఎందుకు పెడతాడు? నువ్వు క్రియేటర్ కదా, నువ్వు చెప్పు. ఒక వీడియో ప్రైవేట్ లో ఎందుకు పెడతాడు వాడు? అంటే అన్లెస్ ఆ వీడియోలో తప్పున్నా, లేకపోతే వాడు రిగ్రెట్ ఫీల్ అవుతా ఆ వీడియోని ప్రైవేట్ చేస్తాడు కదా. అంటే ఇక్కడ లిటరలీ వాడు తప్పని రియలైజ్ అయ్యి ప్రైవేట్ చేస్తాడు, కానీ వీడు మళ్ళీ అది ఎక్స్పోజ్ చేసి తప్పని చెప్తున్నాడు. గోరింతాకని చూసి టాటూ అనుకునే ఇంటెలెక్చువల్ రా నువ్వు. మళ్ళీ వీడి కింద సిగ్మా అని కామెంట్లు పెడతారు. అయితే మొత్తానికి మనిషి కాదంటారు వీడు. సిగ్మా ఆల్ఫా మనిషి కాదు వీడు.
ఈ సాయిది లేట్ గడ ఎలా అంటే వీడి ఛానల్లో వీడియోస్ లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో వీడియో చేస్తాడు. మీరు వీడి ఛానల్ ఓపెన్ చేసి ఏ వీడియో అన్నా చూడండి, బెట్టింగ్ యాప్ లేనిదే వీడియో ఉండదు. యూట్యూబ్ లో వీడియోలు చేసే ఎవడన్నా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి వీడియోలు చేస్తాడు, కానీ వీడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి జనాల్ని మొగ్గ గొడపడానికే వీడియోలు చేస్తాడు. అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? యా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. వీడియో మొత్తం అంతా అదే మ్యానిపులేట్ చేశాడు. నన్ను, కింగ్ చంద్రాస్ ని, హర్షాని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. వీడికి మాట్లాడడానికి ఇంకో పాయింట్ లేదు. బెట్టింగ్ యాప్ ఓకే, దేర్ ఆల్వేస్ టూ టైప్ ఆఫ్ పీపుల్. అందులో ఒక లాజికల్ గా ఉంటే ఒకడు ఎమోషనల్ గా ఉంటాడు. ఇందులో ఫస్ట్ లాజికల్ గా ఉన్నవాడు హెచ్సిబి లాగా ఎర్రిపోక ఆర్గ్యుమెంట్లు చేయడు. వాడికి సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది, వాడికి చాలా లాజికల్ గా ఉంటాడు. సో వాడికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్, ఎందుకంటే నాకు చాలా లాజికల్ గా మెచ్యూర్ గా ఉండే ఆడియన్స్ దొరికారు. సెకండ్ టైప్ వచ్చి వీళ్ళు చాలా ఎమోషనల్ పీపుల్. వీళ్ళకి మనం ఎంత లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వినరు. అండ్ వీళ్ళు చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. వెనకాల ఒక ఎమోషనల్ మ్యూజిక్ వేసి సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడేమంటే చాలా ఇంకా పడిపోతాడు కామెంట్ లో. ఆడు అవతల పర్సన్ వెర్షన్ విందాం అని కూడా ఉండదు, ఆడికి ఆడు కామెంట్ లో పడిపోతాడు అంతే. అండ్ నేను దాన్ని బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే వాడు పర్సనాలిటీ అంత, దాన్ని మనం మార్చలేం. సో ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ గురించి ఎంత లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా వాడు విండు, వాడు కామెంట్ వాడు పెడతాడు కింద. ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు ఎక్కడ మాట్లాడలేదంటే, నేను ఏం మాట్లాడినా ఎరుపుకులా మాట్లాడతారు, అది నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బెట్టింగ్ అనేది ఇండియాలో లీగల్, గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ వేల కోట్లు ట్యాక్స్ తీసుకుంటుందని చెప్తా. దానికి మీరేమంటారు, అది లీగల్, నువ్వు చేసేది ఇల్లీగల్ యాప్లు ప్రమోట్ చేస్తున్నావు. అరే ఇప్పుడు ఒక గన్ నేను ప్రమోట్ చేస్తే అది లీగల్ అయితే ఏంటి, ఇల్లీగల్ అయితే ఏంటి కాల్చుకోవడానికి? ఇండియాలో ఇల్లీగల్ బెట్టింగ్ సైట్ అంటూ ఏమీ లేదు. అది ఇప్పుడు ఇల్లీగల్ అయిందంటే ఒక పాయింట్ టైంలో అది లీగల్. గవర్నమెంట్ కి వాళ్ళు ట్యాక్స్ కట్టక దాన్ని బ్యాన్ చేశారు కాబట్టి ఇప్పుడు అది ఇల్లీగల్. మళ్ళీ వాళ్ళు ట్యాక్స్ కడితే అది అన్బ్యాన్ అవుతుంది. సో ఈ బ్యాన్ అండ్ అన్బ్యాన్ అనేది కంపెనీకి, గవర్నమెంట్ కి ఎప్పుడు నడుస్తున్న ఒక సూపర్ ఓవర్. ఇప్పుడు ఇదంతా కొంచెం నాలెడ్జ్ ఉండి లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ ఈ ఎమోషనల్ ఫూల్స్ ఏమోరా, వీళ్ళకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు ఫస్ట్ ప్రమోషన్ కి, స్కామ్ కి తేడా తెలుసుకోండి. డబ్బులు ఆశ చూపించి టెలిగ్రామ్ లోకి తీసుకెళ్లి BS5 లాగా నేను స్కాములు చేయట్లా, వీడియో మధ్యలో యాడ్ వేస్తున్నా. రెండాటికి చాలా తేడా ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను అందరిలాగా ప్రమోట్ చేయను, నేను ఫైనాన్షియల్ డిస్క్లైమర్ రేజ్ ప్రమోట్ చేస్తాను. అరే హెచ్సిబి ఇది చదువు, నీకు చదవడం రాదు కదా, నేను చెప్తాను. అరే నాన్న, ప్లే రెస్పాన్సిబుల్లీ, ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంది, నువ్వు ఆడి సంకన ఆగిపోతే నాకు సంబంధం లేదని ఉంది. అండ్ ఇది నేను ప్రతి వీడియో వెనకాల డిస్క్లైమర్ వేస్తాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు వీడియోలో పిల్లలు ఉంటారు కదా, అరే హెచ్సిబి నీకు పిల్ల ఆడియన్స్ ఉన్నారని చెప్పి అందరికీ ఉండాలని రూల్ లేదు కదా. నాకు తెలుసు, నీ కామెంట్లు చూసాను ఈ వీడియోల కింద, చాలా మంది పిల్ల ఆడియన్స్ ఉన్నారు, బట్ నీకు ఉన్నారని చెప్పి అందరికి ఉండాలని రూల్ లేదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. అది లేకపోతే ఆడు ఎలాగైనా గుడిసిపోతాడు, నా వల్లనే కాదు, ఎలాగైనా ఆడు గుడిసిపోతాడు. అండ్ ఇప్పుడు నేను సెల్ఫ్ కంట్రోల్ అండ్ గవర్నమెంట్ ట్యాక్స్ అన్నాను కదా, ఈ 2 పాయింట్లు మీ హెచ్సిబి చెప్పెడతాను వీడియోలో. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఆ వీడియో చూస్తున్న ఎవడో ఒకడు వాళ్ళు కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఆ బెట్టింగ్ వెబ్సైట్ ఆర్ బెట్టింగ్ యాప్ లోకి వెళ్ళి ఏదైనా గేమ్ ఆడి మనీ గెలిస్తే ఆ విన్నింగ్ అమౌంట్ లో గవర్నమెంట్ కి 30% ట్యాక్స్ వెళ్తుంది. అంటే ఇండైరెక్ట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ కి హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తించాలి, నేను మాట్లాడేది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన బెట్టింగ్ యాప్ల గురించి, బ్యాన్ చేసిన కొన్ని బెట్టింగ్ యాప్ల గురించి కాదు. బెట్టింగ్ యాప్స్ ని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేయడం ఆపేస్తే ఆ యాప్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి ప్రమోట్ చేయించుకుంటాడు. పోనీ ఈ భూమి మీద ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ప్రమోట్ చేయడం ఆపేసారే అనుకుందాం, ఆ యాప్ ఆగడు కదా, వాడికంటూ బిజినెస్ జరగాలి, వాడికంటూ మార్కెటింగ్ జరగాలి. కాబట్టి వాడు రోడ్ల మీద ఉన్న ఫ్లెక్సీల మీద వాడి యాప్ ని అడ్వర్టైజ్ చేసుకుంటాడు. ఇంకా ఇది చాలా అన్నట్టు టీవీలో యాడ్లు కూడా వేసుకుంటాడు. అంతెందుకు భయ్యా, ఆ యాప్ వాడి డైరెక్ట్ గా యూట్యూబ్ వాడికి మనీ ఇచ్చి మానిటైజేషన్ ఆన్ లో ఉన్న అన్ని ఛానల్ వీడియో మీద వీడు యాడ్లు వేయించుకుంటాడు. వాడి యొక్క యాప్ ని జనాలందరిలో ప్రమోట్ చేసుకోవడం కోసం ఏమన్నా చేస్తాడు, ఎంతకన్నా తెగిస్తాడు. కాబట్టి భయ్యా, ఇక్కడ ఎవడో ఒకటి ఆపేసాడు అనుకో, వాడు ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మారాల్సింది యూట్యూబర్ లో, ఇన్ఫ్లుయెన్సర్ లో కాదు, వాళ్ళ కూటి కోసం ఏదో ప్రమోట్ చేసుకుంటారు. ఇక్కడ మారాల్సింది ఏంటంటే మన మైండ్ సెట్ మారాల్సింది మనం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. ఎవడో ఏదో చెప్పాడని మనకంటూ బుర్రా బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా వెళ్ళి బెట్టింగ్ ఆడేయకూడదు. నీ తల మీద అది ఏంటది? గీత. హో దారుణం. సో ఇన్ డెప్త్ ఇదంతా మీ హెచ్సిబికి తెలుసు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఈ పాయింట్ ని ట్రిగర్ చేస్తే జనాలు ట్రిగర్ అవుతారని చెప్పి మిమ్మల్ని అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు. లేదు, ఇప్పుడు కూడా కొంతమంది హెచ్సిబి ఆడియన్స్ కింద డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారు. సరే, నేను మిమ్మల్ని ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను రా, ఒకే క్వశ్చన్. ఇప్పుడు మీకు చంద్రని, అదే కింగ్ చంద్రాస్ ఛానల్ తెలుసు కదా, కింగ్ చంద్రాస్ హెచ్సిబి పర్సనల్ గా కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, కాల్స్ మాట్లాడుకుంటారు, చాట్ చేస్తారు. నీకు ఇప్పుడు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ప్రీ ఎడ్యుకేషన్ కారిపోతుంది కదా, అంతలాగా జనాల్ని మోసం చేయడం తప్పు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని వీడియోలో చెప్తున్నావు కదా, వీడియోలో ఇంతలా చెప్తున్నావు కదా, చంద్రాస్ నీకు పర్సనల్ గా తెలుసు కదా, మరి తనకి ఎప్పుడైనా ఒక్కసారైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పన్నా అని చెప్పావా? వీడియోలో మాట్లాడతాం, బయట చెప్పాం, ఎందుకంటే మళ్ళీ మనం చెక్ మేట్ అనే సిరీస్లు చేయాలి కదా, చెప్పేస్తే ఎలా చేస్తాం, మనం చేయలేం కదా. చెక్ మేట్ అనే సిరీస్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ చెప్పకూడదు అలాంటి. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా.
ఏం జన్మరా మీది? నీకు ఎంత లేదనుకున్నా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి ఒక 10,000 వస్తాయి అంటే లైక్ బానే వస్తున్నట్టుగా. మరి అంత డబ్బులు సంపాదించి కూడా ఏంట్రా ఇది? చిచి ఏంట్రా అది? నీ ప్యాంట్ కి ఇస్తాలో పెద్ద బొక్కుంది రే. బానే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నావుగా, బానే డబ్బులు కూడా వస్తున్నాయిగా, కనీసం సక్కంగా ఒక ప్యాంట్ కొనుక్కోరా. అరే నీకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నుంచి ఒక 10,000 వస్తాయి, అందులో ఒక 400 నీ ప్యాంట్ కోసం ఖర్చు పెట్టుకోలేవారా? ఎలాగో జనాల్ని మొగ గుడిపి తెచ్చుకున్న డబ్బే. ఇది నాకు వీడియో చేయడానికి చాలా ట్రిగర్ చేసిన పాయింట్ అనమాట ఇది. అంటే ఇంకా నీకు లిటరలీ నా టైంలో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, నా లైఫ్ ఎలా ఉంది నీకు తెలీదు, అయినా సరే ఇలాంటి స్టేట్మెంట్లు నువ్వు వీడియోలో ఇచ్చేస్తావు. ఓకే, అంటే నేను ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ కానీ నా ఫైనాన్షియల్ లైఫ్ కానీ నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు నీకు చెప్పలేదు. బట్ ఈ వీడియో ఏదైతే ఉందో ఈ టైంలో ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఫైనాన్షియలీ. మా డాడీకి హెల్త్ ఇష్యూ ఉంది, మా అమ్మకి హెల్త్ ఇష్యూ ఉంది, ఇంట్లో తినడానికి సరిగ్గా ఫుడ్ లేదు, నేను ఒక్కడనే కొడుకున్న ఆ టైంలో. అండ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్, నేను యూట్యూబ్ ఒకటే చేస్తున్నాను. అన్ని కాంప్లికేషన్స్ లో ఆ టైంలో బట్టల ఫ్యామిలీ అంటే నీకు బట్టలేమో, నాకైతే ఫ్యామిలీ ఏరా. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఒక ఫైనాన్షియల్ లైఫ్ జోక్ నీకు. ఏదో నువ్వు ఇస్తున్నట్టు అన్నావుగా 10,000 అని. ఏం చేయమంటావురా హెచ్సిబి? వచ్చిన డబ్బులన్నీ నీకు ప్యాడ్స్ కొనడానికి అయిపోతున్నాయిగా. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా హెచ్సిబి ఎందుకు టాక్సిక్ ఇమ్మెచ్యూర్ నిబ్బానో నేను వీడియో ఎండ్ లో చెప్తానని. ఇప్పుడు అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి ఈ కాంట్ టేక్ క్రిటిసిజం. వీడు క్రిటిసిజం ని తీసుకోలేడు. వీడంత ఇన్సెక్యూర్ క్రీచర్ ని నేను భూమి మీద చూడాలి. వీడు అందరినీ రోస్ట్ చేస్తాడు, అందరినీ ట్రోల్ చేస్తాడు, కానీ వీడి మీద ఎవడన్నా ఒక ఇన్స్టా స్టోరీ ఆర్ ఒక ఇండైరెక్ట్ జోక్ వీడియోలో వేస్తే వీడు తీసుకోలేడు. వీడు అరే నేనైతే ఇన్స్టాగ్రామ్ స్టోరీకి 2 వీడియోలు పెట్టే అంత మెంటలీ స్ట్రాంగ్ అయితే కాదురా నేనైతే. ఇప్పుడు మళ్ళీ కొంతమంది కామెంట్స్ లో మెంటలీ వీక్ అని మిమ్మల్ని అనలేదు, అదే నా పాయింట్. ఇక్కడ మెంటలీ వీక్ మమ్మల్ని అన్నాడా వేరే వాళ్ళు అన్నాడా అన్న పాయింట్ కాదు. నువ్వు మెంటలీ స్ట్రాంగ్ అని ఫ్లెక్స్ చేసుకోవడానికి పక్కన మెంటలీ వీక్ అని అనాల్సిన అవసరం ఏముంది. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ పర్సనల్ టార్గెట్ అండ్ బులింగ్. వీడు ఒక్కని పర్సనల్ గా టార్గెట్ చేస్తే వాడిని బులీ చేస్తాడు. ఇప్పుడు నీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఒక క్రియేటర్ అవి నీకు హెచ్సిబి పరిచయం అయ్యాడు, నువ్వు ఒక 1 మంత్ అన్ని ఇగ్నోర్ కొట్టావు, ఆడు కాల్స్ లిఫ్ట్ చేయలేదు, ఆడికి మెసేజ్ రిప్లై అవ్వలేదు, ఆడు 1 మంత్ తర్వాత నీ మీద వీడియో చేస్తాడు. అంత ఇన్సెక్యూర్ ఇమ్మెచ్యూర్ నిబ్బాయాడు. పాయింట్ 3 బులీ. అంటే నేను ఇందాక చెప్పాను కదా పాయింట్ 2కి పాయింట్ 3 కనెక్షన్ ఉందని. పర్సనల్ టార్గెట్ చేసిన తర్వాత కూడా వాడు రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు వీడు ఇంకా బులీ చేయడం స్టార్ట్ చేస్తాడు వీడియోస్ లో. అక్కడ అవసరం లేకపోయినా యానిమేషన్ లో వాళ్ళని పెట్టి వాళ్ళని బులీ చేయడం ఆర్ లేకపోతే ఇండైరెక్ట్ గా జోక్స్ చేయడం వాళ్ళ మీద. అప్పటికి రియాక్ట్ అవ్వలేదు అనుకో, అడుక్కుంటాడు అనమాట. ప్లే లైక్ ఇన్కోనేటివ్ వీడియోలో అడుక్కున్నాడు కదా రియాక్ట్ అవ్వండి అలా అడుక్కుంటాడు. కానీ మిమ్మల్ని బ్రూటల్ గా రోస్ట్ చేసిన నాకు మాత్రం రిప్లై ఎవరేంట్రా? ఎందుకురా బాలరాజు భయపడ్డావా? ఒకవేళ నువ్వు నిజంగా భయపడుంటే నిన్ను ఒకటే ఒక మాట అడగాలనుకుంటున్నా. సార్ మీరు మేడమా అని అడుగుదాం. కుక్కకి వ్యాక్సిన్ వేయకపోవడం వల్ల పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే ఒకడు అడల్ జోక్స్ వేస్తుంటే వాడి మీద మొలస్టరు వాడు రేపిస్టు అని చెప్పి పోర్ట్రేట్ చేస్తూ ఒక కమ్యూనిటీ పోస్ట్ చేశాడు చూడు. అండ్ వీడికి బయట ఏం జరుగుతుందో తెలియలేదురా వీడికి బయట ఏం జరుగుతుందో వీడికి తెలిసి ఈ కమ్యూనిటీ పోస్ట్ చేసాడు. అరే ఎన్టీబీ గడ్ నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వు వేసిన కమ్యూనిటీ పోస్ట్ వల్ల వాడికి ఏమన్నా అవ్వాలి, నీకు నీ పైన ఉన్నవాడికి చెప్తున్నా. ఐ నో యూ పీపుల్. నాకు మీరు పర్సనల్ గా తెలుసు, మీరు దేనికి భయపడతారో కూడా తెలుసు. నాకు నేను ఎంత దూరమైనా వెళ్తా, అర్థమైందా? ఒరే సాయిగా వాళ్ళకంటే నా గురించి తెలియదు కాబట్టి టార్గెట్ చేశారు అనుకుందాం. నీకు నా గురించి తెలుసు, నన్ను గెలికితే ఏమవుతుందో నీకు బాగా తెలుసు. అయినా సరే గెలుక్కున్నావు. మరి తీరిపోయింది. సో యా దట్స్ ఆల్ ద వీడియో. అంటే వీడియో ఎప్పటి నుంచో నన్ను ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రా. సో ఇంకా ఒక పాయింట్ వరకు చూసి ఇంకా నాకు రీసెంట్గా అది ట్రిగర్ అయిపోయింది. సో దట్స్ వై ఐ మేడ్ దిస్ వీడియో. యా చెప్పడం మర్చిపోయా, నేను ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్కి సారీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పాపం ఎప్పటి నుంచో కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో కానీ హెచ్సిబికి రియాక్ట్ అవ్వు, రిప్లై ఇవ్వు, వాడు మరీ లిమిట్ స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్పి పెట్టారు. బట్ నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే అంటే నాకు తెలుసు కదరా వీడిది చైల్డ్ మెంటాలిటీ అని, అందుకే రియాక్ట్ అవ్వలేదు. బట్ యా మొత్తానికి ఐ హోప్ యూ పీపుల్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రిప్లై అండ్ ఐల్ సీ యూ నెక్స్ట్ వన్. అప్పటి వరకు బాయ్. ఏంటి సార్ పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళ జోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి, మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. తర్వాత బాగోదు సార్.